1 ఇయర్ వరకు అన్నెసెసరీ గోల్డ్ పర్చేస్ చేయొద్దని నిన్న నరేంద్ర మోదీ గారు స్పీచ్‌లో చెప్పారు. అసలు ఎందుకలా చెప్పారనేది ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అప్డేట్స్. మోదీ గారు నిన్న స్పీచ్‌లో మెయిన్‌లీ ఇండియా ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ సేవ్ చేయాలి అని చెప్పారు. ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటి? ఇండియాకి వేరే కంట్రీస్‌తో ట్రేడ్ చేయడానికి డాలర్స్ కావాలి. ఆయిల్, గోల్డ్ లాంటి ఇంపోర్ట్స్కి ఫారిన్ కరెన్సీ యూజ్ చేస్తాం. ఆ డాలర్స్, యూరోస్, గోల్డ్ రిజర్వ్స్ అన్నీ కలిపి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే మన దేశం దగ్గర ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేయడానికి ఉంచే డాలర్స్ అండ్ ఫారిన్ మనీ స్టాక్స్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. గోల్డ్ గురించి ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే 1 ఇయర్ వరకు అన్నెసెసరీ గోల్డ్ పర్చేజెస్ అవాయిడ్ చేయండి అని సిటిజన్స్ని రిక్వెస్ట్ చేశారు. రీజన్ ఏంటంటే ఇండియా గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తుంది. గోల్డ్ ఇంపోర్ట్స్కి డాలర్స్ ఎక్కువ స్పెండ్ అవుతాయి. ఆయిల్ ప్రైజెస్ ఆల్రెడీ పెరిగిన సిచ్యువేషన్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రొటెక్ట్ చేయాలి అని గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. స్పీచ్లో ఇంకా పెట్రోల్ అండ్ డీజిల్ యూసేజ్ తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ అయితే కంటిన్యూ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, ఫారిన్ ట్రిప్స్ రెడ్యూస్ చేయండి, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ సపోర్ట్ చేయండి అని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.